అబ్బా ఏంటో తెలీదు, ఈ మధ్యకాలం ఎందుకో ఉదయం లేవగానే తల భారంగా అనిపిస్తుంది. సమయానికి తాప్సీ ఇచ్చిన మాల్ కూడా లేదు. ఇప్పుడేం చేయాలి? కాఫీ అమ్మా. నాకేం అవసరం లేదు. అదేంటమ్మా, రోజు పొద్దునే కాఫీ తాగుతారు కదా, ఈరోజు ఎందుకని వద్దంటున్నారు? ఏయ్, చెప్తే వినపడదా నీకు? అవసరం లేదని చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. ఏంటో ఈ కార్తీకమ్మ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో తెలియనే తెలీదు. పంకజం, చెప్పండి అమ్మగారు. ఏంటి గొణుగుతున్నావు? చూడు, నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి, అంతవరకే ఉండు. ఈ గొణుగుళ్ళు నీ ఎక్స్ట్రాలు నా ముందు ఉండకూడదు, అర్థమైందా? అర్థమైందమ్మా, క్షమించండి. వెళ్ళిక్కడి నుంచి. ఇదేంటి, షర్టు మీదకి ఈ డిజైన్ ఎక్కడి నుంచి వచ్చింది? నేనే సరిగా అబ్జర్వ్ చేసి ఉండనులే. ఆఫీస్కా కృష్ణ? కాదు, షికారుకి. వస్తావా? నాతో మామూలుగా మాట్లాడొచ్చు కదా కృష్ణ. బాయ్ కృష్ణ. కృష్ణ విషయంలో నా ప్లాన్ ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ మిగిలిన ఇద్దరు పిల్లల విషయంలో మాత్రం అలా జరగనివ్వను. ఈ కార్తికాకి ఎలాగో డ్రగ్స్ అలవాటు ఉంది కాబట్టి ఈ చాక్లెట్స్ రూపంలో ఆ డోస్ని ఇంకాస్త పెంచానంటే ఇక జీవితంలో నా మాట దాటి బయటికే వెళ్ళదు. అమ్మ కార్తికా, 1 minute. ఏంటి మమ్మీ? ఇదిగో, ఇందాక నేను పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ప్రమోషన్ ఏదో జరుగుతుందమ్మా. ఏవో కొత్త రకం లగ్జరీ చాక్లెట్స్ అంట. టేస్ట్ చూడమని స్పెషల్గా ఈ బాక్స్ ఇచ్చారు, తీసుకో. నీకు తెలుసు కదా, నాకు ఈ స్వీట్స్ చాక్లెట్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నా బంగారు తల్లికి చాక్లెట్స్ అంటే ప్రాణం కదా, అందుకే నీకోసం దాచి మరీ పట్టుకొచ్చాను. కాస్త టేస్ట్ చూడు. ఇవి నార్మల్ చాక్లెట్స్ లా లేవే. థ్యాంక్స్ మమ్మీ. వెళ్ళు, వెళ్ళి తిని వాటికి పూర్తిగా బానిసైపో.
గుడ్ మార్నింగ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా సిస్టర్ పెళ్లి కోసమని కొంచెం డబ్బులు అడిగాను కదా సార్. చెప్పాను కదా ఇస్తానని. సుబ్రహ్మణ్యానికి చెప్తాను. ఈవినింగ్ ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. సార్, మీ షర్ట్ మీద ఉన్న లవ్ సింబల్ చాలా బాగుంది సార్. మీకు మీ వైఫ్ అంటే ఎంత ప్రేమ సార్. దాని మీద మేడం పేరు మీ పేరు కలిసేలా పీకే అని డిజైన్ చేయించుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీలా ఉండాలి. భార్యాభర్తలంటే మీలాగే ఉండాలి. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. సరే సార్, నేను ఈవినింగ్ ఆఫీస్కి వస్తాను. ఉంటాను సార్. ఇందాకే కదా వెళ్ళాడు, అంతలోనే ఫోన్ చేస్తున్నాడు. హలో కృష్ణ. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. మాట మార్చొద్దు. నా షర్ట్ మీద లవ్ సింబల్ డిజైన్ చేసి పీకే అని మన పేర్లు రాసిందెవరు? ఏ భర్త షర్ట్ మీద ఇలాంటి డిజైన్స్ వేయకూడదా? లేదంటే పేర్లు కలిసేలా లెటర్స్ రాయకూడదని ఎక్కడైనా రాసుందా? అలా అనుకుంటే కొందరు భార్య పేర్లని, భార్య ఫోటోల్ని గుండెల మీద పచ్చబొట్టుగా వేయించుకుంటారు తెలుసా? నేనింకా షర్ట్ మీదే వేశాను. మీకు అంతగా ఇష్టం లేకుంటే ఆ షర్ట్ అక్కడ తీసేసి దారిలో ఏదైనా షాపింగ్ మాల్లో ఇంకో షర్ట్ కొనుక్కుని వేసుకొని వెళ్ళండి. ఇప్పుడు నాకంత టైం ఉందనుకుంటున్నావా? చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు చేసిన మోసం నాకింకా గుర్తుంది. నేనేం మర్చిపోలేదు. ఆ మోసానికి ప్రేమకి సంబంధం ఏంటి కృష్ణ? నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే ఆ డిజైన్ వరకు చించేసేయ్. నిజంగానే చించేస్తాను. నువ్వు దాన్ని చించలేవు కృష్ణ. ఆ మనసుని ముక్కలు చేయలేవులే. ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనాని వలనా వినని కలవరమే సుమశరమా. డ్రగ్స్ మిక్స్ చేసిన చాక్లెట్స్ లా ఉందే. ఇవి ఇచ్చారేంటి? ఎవరికో ఇవ్వాల్సిన చాక్లెట్ బాక్స్ బై మిస్టేక్ మమ్మీకి ఇచ్చినట్టున్నారు. ఇంకా నయ్యం, మమ్మీ వీటిని టేస్ట్ చేయలేదు. ఇలాంటి చాక్లెట్స్ ఎన్ని తింటే నా బాడీకి కావాల్సిన కిక్ వస్తుంది? వీటిలో అసలు మత్తే లేదు. ఆల్రెడీ నా బాడీ స్ట్రాంగ్ డోసులకు అలవాటు పడిపోయింది. ఏమైందమ్మా కార్తిక? ఏంటి ఆ చాక్లెట్స్ అలా పడేశావు? టేస్ట్ బాగోలేదా? అవును మమ్మీ, అస్సలు తినాలని అనిపించడం లేదు. అదేంటమ్మా, నీకు చాక్లెట్స్ అంటే ఎంతో పిచ్చి కదా. అందులోనూ ఇవి చాలా కాస్ట్లీ చాక్లెట్స్. ఒక 2-3 అన్న తిని చూడు, నీకు బాగా నచ్చుతాయి. లేదు మమ్మీ, నాకు చాక్లెట్స్ అంటే ఇష్టమే,
కానీ ఎందుకో ఈ చాక్లెట్స్ తినబుద్ధి కావట్లేదు. మీరు కూడా ఎవరు తినకండి, టేస్ట్ అస్సలు బాలేదు. ఆమ్, ఆ, హలో తాప్సీ, చెప్పు. అదేంటి, కార్తికాకి డ్రగ్స్ అలవాటుంది కదా. ఇంత స్ట్రాంగ్ డ్రగ్ చాక్లెట్ కనిపిస్తే వదలకుండా తినేయాలి కదా. ఎందుకు పడేసింది? దీనికి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? లేకపోతే ఆ రాణమ్మ దీనికి ఏమన్నా మంత్రం వేసిందా? ఏయ్, ఏంటి నవ్వుతున్నావు? నా హార్ట్ ఇంకా నీ షర్ట్ మీద అలాగే ఉంటేను అయినా చించేస్తానన్నావు కదా. చించేద్దామనే అనుకున్నాను. ఆ టైంలో నా దగ్గర ఇంకో షర్ట్ లేదు కదా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఇంతకీ హార్ట్ సింబల్లో మన పేర్లు బాగున్నాయా? ఎస్. ఆటో, ఆటో! రాణమ్మా, నువ్వా? ధర్మతేజ గారు, మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? ఇంటి దగ్గర క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు రానమ్మా. అర్జెంటుగా వెళ్ళాలి. ఇంటికెళ్తుంటే కారేమో బ్రేక్ డౌన్ అయింది. పైగా ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు. మమ్మల్ని కొంచెం నీ ఆటోలో ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? ధర్మతేజ గారు, మీరు ఇంతకు అడగాల. రండి. ఆగండి. చిచి, ఈవిడ ఆటోలో మనం వెళ్ళడం ఎందుకు? వద్దు తేజ, మనం వేరే ఏదైనా చూసుకుందాం. సరే, మీ ఇష్టం. చిత్ర, నా మాట విను. ఏమండి? రాణమ్మా, రాణమ్మా, ఒక్క నిమిషం ఆగు. రండి. ఏమండి, ఈవిడ ఆటోలో ఇప్పుడు మనం వెళ్ళాలా? చిత్ర, నువ్వు మాట్లాడుకో. సరే, మీ ఇష్టం. రాణమ్మా, మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? హ, ఏం చిత్రావతి గారు, ఇందాక వద్దన్నారు, ఇప్పుడేమో వెళ్దాం ఉంటున్నారు. మరి డ్రాప్ చేయమంటారా, వెళ్ళిపోమంటారా? అలా అనకు రాణమ్మా, చాలా అర్జెంటు. ప్లీజ్. సరే, ఎక్కండి. ఎక్కు. ఈ ఇల్లు యావదాస్తి ఇంకా నా పేరు మీదే ఉంది. ఈ ఇంటికి గాని, ఈ ఇంట్లో ఉన్న నా మనుషులకు గాని ఏ ఒక్క చిన్న తేడా జరిగినా నేను మళ్ళీ ఈ ఇంట్లోకొచ్చి కూర్చోడానికి నాకొక్క క్షణం కూడా పట్టదు. ప్రియా విషయంలో ఈ నిర్లక్ష్యం ఇంకొక్కసారి రిపీట్ అయినా తనకు గాని, పిల్లలకు గాని ఏ చిన్న కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. ఏంటి రాణమ్మా, ఒకప్పుడు అంత పెద్ద అంతస్తులో ఉన్న మనిషివి, పాపం ఇప్పుడు ఇలా ఆటో నడిపే స్థాయికి వచ్చేసాం. అయినా కాలం ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచుతుంది. మనిషి స్థాయి అనేది వాళ్ళుండే ఇంటిని బట్టి, నడిపే కార్లని బట్టి ఉండదు. వాళ్లకుండే మనస్తత్వాన్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి డిసైడ్ అవుతుంది. మనస్తత్వం బాగుంటేనే మనిషికి విలువ. అంతేగాని మీరు చూసే ఈ స్థాయిలో ఆ మనుషుల గుణాన్ని మార్చలేవు. అయినా ఎవరు ఏ స్థాయిలో ఉండాలనేది ఆ పైవాడు డిసైడ్ చేస్తాడు. ఇంతకు ముందు వరకు మీరిద్దరూ మీ కారులో ఉన్నారు, ఇప్పుడు నా ఆటోలో ఉన్నారు, అంతే.
ఎంత కార్లలో తిరిగినా ఇలాంటి వాతావరణంలో ఇలా ఆటోలో ప్రయాణం చేయడం మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. తేజ, తేజ, ధర్మతేజ్ గారు ఏమైంది? ధర్మతేజ్ గారు ఏమైంది తేజ? ఏమైంది? అరే అయ్యో తేజ, ధర్మతేజ్ గారు ఏమైంది? అయ్యో ఏమైందండి? అయ్యో తేజ, తేజ ఏమైంది తేజ? ధర్మతేజ్ గారు ఆ రోజు డాక్టర్ ఇచ్చిన ఎమర్జెన్సీ టాబ్లెట్స్ ఎక్కడ పెట్టారండి? అది ఇప్పుడు ఎక్కడుంది? చిత్రావతి గారు ఆ టాబ్లెట్ ఎక్కడండి? త్వరగా తీయండి. ఏం టాబ్లెట్? అసలు నాకేం తెలీదు. అయ్యో అది కదండి, అది పర్స్. ధర్మతేజ్ గారు మీ పర్స్ ఎక్కడుంది? ఇవ్వండి, ఇవ్వండి. తీసుకోండి, తీసుకోండి. ఒక్క నిమిషం. ధర్మతేజ్ గారు ఈ టాబ్లెట్ వేసుకోండి. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. మెల్లగా ఊపిరి తీసుకోండి. ఆయనకి గుర్తుండదని రెగ్యులర్గా ఆ పర్సులో ఈ టాబ్లెట్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయన పరిస్థితి ఏమై ఉండేది? ఇవన్నీ మీరు చూసుకోవాలి కదా చిత్రావతి గారు. సరే, ముందు వెళ్దాం పదండి. ఇదిగో నీ ఆటో కిరాయి 1000 రూపాయలు. ఇదిగో ఈ 2000 మా ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడినందుకు థ్యాంక్స్. తీసుకో. ఎక్స్క్యూజ్ మీ. ధర్మతేజ గారికి చేసిన సహాయం అది నా మానవత్వం. నా ఆటో ఛార్జీ 500. మీరు ధర్మతేజ గారితో తాళి కట్టించుకున్న భార్య కదా? భార్య అని ఇన్నేళ్ల తర్వాత వచ్చారు. ఇప్పుడు ఆయన అలవాట్లేంటి, ఆయన హెల్త్ కండిషన్స్ ఏంటి అన్నీ తెలుసుకోవాలి కదండి. చూడు, నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే మా ఆయన్ని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తా. అంతవరకు ఆయన ప్రాణాలతో ఉండాలి కదండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ వేయండి. అవన్నీ నాకెలా తెలుస్తాయి? తెలుసుకోమని చెప్తున్నాను. ధర్మతేజ్ గారికి టైంకి ఫుడ్ పెట్టి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తూ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధర్మతేజ్ గారు, మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. రాడమ్మా, నువ్వు ఇంట్లో లేకపోయినా బయటుండి నా శ్రేయస్సు కోరుకుంటున్నావు. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యో, మీరేం నాకు దండం పెట్టదండి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అది చాలు. చిత్రావతి గారు, పిల్లలు జాగ్రత్త.
మీరు దగ్గరుండి ఈయనకి భార్యగా ఆ పిల్లలకి కన్న తల్లిగా అలా చూసుకుంటారని నమ్మే నేను వెళ్ళాను. అందర్నీ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవన్నీ మాకు తెలుసులే. ఈ కాంట్రాక్ట్ ని లీగల్ గా నీ పేరు మీదే తీసుకుందాం. నా పేరు మీద నేను నీకు అదే చెప్పబోతున్నాను కృష్ణ. ఈలోపు నువ్వే చెప్పావు. ట్రాప్లో పడ్డారు. ఈ కాంట్రాక్ట్ కానీ నా పేరు మీద అగ్రిమెంట్ అయ్యిందంటే 100 కోట్లు. ఇంకా మనం వీళ్ళని ఎలా కావాలంటే అలా ఆడించొచ్చు.